రంజిత్ కుమార్ గారు నాకు మాట చెప్పారు మొన్న, అక్క మీరు ప్రతి జిల్లాకు వెళ్లి అనేక అంశాల మీద సభలు పెడతామంటున్నారు కదా, రైతులకు సంబంధించి సభ మాత్రం మా గద్వాల్లోనే పెట్టాలి అని అడిగింది. అంటే నేను ఒకటే ఒక ప్రశ్న అడిగిన, రైతు అంటే కేవలం మగవాళ్ళేనా రంజిత్ అని అడిగిన. లేదక్క, రైతు అంటే పొలంలో ఖచ్చితంగా ఆడవాళ్ళు పనిచేయండి పొలం వెళ్ళదు, ఆడవాళ్ళు కష్టపడింది ఏ పంట కూడా చేతికి రాదు. ముఖ్యంగా మా సీడ్ పత్తి అయితే మా ఆడబిడ్డలు ఒక్కొక్క చిన్న పత్తి పువ్వు ఏరుతా ఉంటే ఆ పత్తి పువ్వు కింద పడిపోతే పసి బిడ్డను పసి పాపను పట్టుకున్నట్టుగా పత్తి మొగ్గను పట్టుకొని నోటితో ఊదుకుంటూ మన ఒళ్ళో ఉండే బట్టను కట్టుకొని కాపాడుకొని ఆ పత్తిని తీసుకుపోయి అవసరమైతే పత్తిని ఇంట్లో పెట్టి కుటుంబం అంతా బయట వండుకొని కష్టాన్ని కోర్చి మరి పంటను తీసేటటువంటి కష్టపడే ఆడబిడ్డలు ఉంటారక్క మా దగ్గర అన్నాడు. అంటే నేను ఒకటే మాట చెప్పిన, నువ్వు మహిళా రైతులను పిలుస్తా అంటేనే వస్తా తమ్ముడు, నేను లేకపోతే మాత్రం రానని చెప్పిన. మాట ఇచ్చిండు, మహిళల్ని పిలుస్తాక అని చెప్పిండు. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా మహిళా రైతులకు, వారందరికీ జాగా ఇచ్చి పక్కకు కూర్చున్న మా రైతన్నలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.